షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is God dependence. God dependence. The text is from Psalm number 104, verses 27 and 28. 104వ కీర్తన 27-28 వచనాలు. తగిన కాలమున నీ వాటికి ఆహారం ఇచ్చేదామని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీ వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పులు ఇప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. వాట్ యు గివ్ దెమ్ ద గ్యాదరింగ్. Dependence on God is right and reasonable for all God's creatures, including you and me. దేని ఆధారపడ ప్రతి జీవి లేదా నీ యొక్క నా యొక్క బాధ్యత ఉన్నది. Dependence on God is right and reasonable. The reasonable thing is the right thing to depend on God for each and everything. It is 3-point formula. God dependence. ఈ ఆకాశ పక్షులు మనకు ఆత్మీయ పాఠ నేర్పిస్తున్నాయి. The 3-point formula is number 1, seek God's provision daily. దేవుని యొక్క ప్రతి ప్రొవిజన్ ప్రతిరోజు కూడా మనం వెదకాలి. వెదకుడి మీకు దొరుకుని ప్రభు సెలవిచ్చాడు. ఈ పక్షులు రోజు తన ఆహారం కొరకు వెదకుతూ ఉన్నాయి. God is providing them food. అనేది దేనికి చింతింపకూడదు అన్నాడు. ఆకాశం చూడండి, విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొని ఆయనను ప్రొడవని వాటిని పోషిస్తున్నాడు. వాడికంటే మీరు శ్రేష్ఠులు కారా? సో ద ఫస్ట్ ఫార్ములా, సీక్ గాడ్స్ ప్రొవిజన్ డైలీ. ద సెకండ్ ఫార్ములా ఇస్ సీక్ ప్రొవిజన్ ఎక్స్పెక్టెంట్లీ, ఫర్ హీ హాస్ సాటిస్ఫైడ్ యూ బిఫోర్. ఎక్స్పెక్ట్ చేస్తూ, నిరీక్షిస్తూ, కనిపెట్టుకొని జీవిస్తూ మనం ముందుకు సాగాలి, వెతకాలి. ఎందుకనగా గతంలో ప్రభు హెస్ ప్రొవైడెడ్ us ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మైన్యూట్ థింగ్. గతంలో ప్రభు సమస్తం సమకూర్చిన దేవుడు కాబట్టి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని సీక్ హిస్ ప్రొవిజన్ ఎక్స్పెక్టెడ్లీ. మూడో విషయం, సీక్ హిస్ ప్రొవిజన్ యాక్టివ్లీ, టేకింగ్ అప్ రెస్పాన్సిబిలిటీ టు గ్యాదర్ ఇట్ ఇన్. Seek his provision actively. గమనించినప్పుడు ఇవి వాక్యభాగంలో తగిన కాలంలో వారికి ఆహారం ఇచ్చేదామని నువ్వు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. యాక్టివ్లీ గ్యాదరింగ్ ఇన్ అవర్ పార్ట్ టు గ్యాదర్ ఇన్. వాటి మనం సమకూర్చుకోవడం అనేది దేవుడు సమకూరుస్తున్నాడు. వాటిని గ్యాదర్ చేసుకోవడం మనకు బాధ్యత ఉన్నది. Bible like a table laden with food we need every day. దేని వాక్యం అనేది ఒక భోజన బల లాంటిది. అన్ని సమకూర్చబడిన భోజనపు బల లాంటిది. We need every day the provision of God. The Bible gives us promises, instructions, wisdom, comfort, encouragement. దేని వాక్యం అనేది వాగ్దానంతో కూడుకున్నది. ఆయన మన సూచనలు, సలహాలు ఇస్తున్నది, జ్ఞానోదయం కలగజేస్తున్నది, ఆదరిస్తున్నది. ఎంతో నిరాశలో ఉన్నప్పుడు ప్రోత్సాహం ఇచ్చేదే దేవుని యొక్క వాక్యం. వాటి గ్యాదర్ ఇట్ ఇన్. వాటి మన దేవుడు సమకూరుస్తుండగా మనం వాటిని కూర్చుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Like any good host, God tells us, come and get it. రండి, సిద్ధపరచబడి ఉన్నది, వాటి సమకూర్చుకోనండి. బట్ we often fail to do this. దేవుడు వాడు పోషిస్తున్నాడు, తన జీవాహారం అనుదినం పోషిస్తున్నాడు.
అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు గ్యాదర్ ఇట్ ఇన్. వాటిని మనం సమకూర్చుకోవాలి. బలం మీద ప్రభు అన్నీ అమర్చాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ప్రతిదిన కావాల్సినవన్నీ ప్రభు తన భోజన బలం మీద అన్ని సమకూర్చాడు. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్, మై రెస్పాన్సిబుల్ టు గ్యాదర్ ఇట్ ఇన్. వాటిని కూర్చుకోవడానికి మన పని అది. కాబట్టి పిల్లారా, వీఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. క్రైస్తవ జీవితం మీద దేని మీద ఆధారపడే జీవితం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము. డిపెండ్ ఆన్ గాడ్. బర్డ్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ద డైలీ ప్రొవిజన్, అండ్ వీఆర్ సపోజ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హీ ప్రొవైడ్స్ అండ్ వీ హ్యావ్ టు గ్యాదర్ ఇట్. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మదేవుడి శక్తిని దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ భోజనం బల మీద అన్ని సమకూర్చు దేవా, మీకు స్తోత్రం. అనుదినము కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు తండ్రి. అనుదినం కావాల్సిన సూచనలు, వాగ్దానములు, ఆదరణ, ప్రోత్సాహాన్ని అన్ని ప్రభువా మీరు సమకూరుస్తున్నారు ప్రభువా. వాటిని పుచ్చుకోవడానికి సహాయం మాకు దయచేయండి. వాక్య వింట ప్రతిబిడ్డను దర్శించి దీవించి లోతైన ఆధ్యాత్మిక కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.